అనంతపురం జిల్లాలో రాయల్టీ వసూళ్ల పేరుతో బీఆర్కే న్యూస్ ప్రచురించిన కథనాలపై ప్రభుత్వం స్పందించింది. రాయల్టీ వసూళ్లకు బాబు సర్కార్ బ్రేకులు వేసింది. ఈ మేరకు అమిగో సంస్థ ఒప్పందం నిలుపుదల వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చెక్పోస్టులు తొలగించాలని భూగర్భ గనుల శాఖ అధికారులు ఆర్డర్స్ పాస్ చేశారు. కాగా రాయల్టీ వసూళ్ల తదుపరి ఆదేశాలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అనంతపురం జిల్లాలో రాయల్టీ వసూళ్ల పేరుతో బీఆర్కే న్యూస్ ప్రచురించిన కథనాలపై ప్రభుత్వం స్పందించింది. రాయల్టీ వసూళ్లకు బాబు సర్కార్ బ్రేకులు వేసింది. ఈ మేరకు అమిగో సంస్థ ఒప్పందం నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చెక్పోస్టులు తొలగించాలని భూగర్భ గనుల శాఖ అధికారులు ఆర్డర్స్ పాస్ చేశారు. కాగా రాయల్టీ వసూళ్ల తదుపరి ఆదేశాలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, సరేగా ఏదైతే ఈ అమిగో సంస్థ అనే ఒక సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వం అంటే భూగర్భ గనుల శాఖ ఒక ఒప్పందం చేసుకుంది. అంటే ప్రభుత్వం ఏదైతే వసూలు చేయాల్సిన రాయల్టీని వసూలు చేసేందుకు ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఒప్పందం మేరకు ఏదైతే రాయల్టీ వసూలుకు అనంతపురం జిల్లాలో దాదాపు 72 చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున రాయల్టీలను అయితే వసూలు చేస్తుంది. కానీ రాయల్టీ వసూలు చేసిన మొత్తాన్ని పూర్తిగా కూడా భూగర్భ గనుల శాఖకు చెల్లించాల్సి ఉండగా అలాంటి చెల్లింపులు చేయకుండా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం మారడంతో ఒక్కసారిగా ఈ అమిగో సంస్థ భాగోతం అంతా కూడా బట్టబయలైంది. ఈ వ్యవహారం మీద ఏకంగా భూగర్భ గనుల శాఖ అధికారులు ఒక్కసారిగా తమ మీదుగా వచ్చే ఈ ప్రయత్నం జరుగుతుందనే నేపథ్యంలో వెంటనే 83 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ కూడా ఈ అమిగో సంస్థకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆ భూగర్భ గనుల శాఖలో రాయల్టీ వసూళ్లు, మరోవైపు సహజ సంపదనంతా కూడా పూర్తి స్థాయిలో కొల్లగొడుతున్న గత 5 ఏళ్ల కాలంలో జరిగిన ఈ వ్యవహారాన్ని, అక్రమాలను పూర్తి స్థాయిలో కూడా బీఆర్కే న్యూస్ నిన్న ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీని మీద స్పందించడంతో పాటు తొలుత ఏదైతే అమిగో సంస్థతో చేపట్టిన ఒప్పందాలను తాత్కాలికంగా పూర్తిగా నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా రాయల్టీ వసూలు కూడా ఎలాంటి కూడా సంస్థ నుంచి కూడా వసూలు చేయడానికి అవకాశం లేదు, చెక్ పోస్టులను పూర్తిగా ఎత్తివేయాలని చెప్పింది. రెండో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా ఈ సంస్థతో శాఖాపరంగా జరిగిన లావాదేవీలు ఏవి కూడా నిర్వహించరాదని, సంస్థకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఎంతవరకు ఇప్పటి వరకు కూడా ఏమేమి వసూలు చేశారు, ఎంత మొత్తంలో చెల్లించాలి, రెండోది ఈ చెల్లింపులు ఏ విధంగా చెల్లించాలి, చెల్లింపులు చేయకుండా ఇంతకాలం చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు, ఇవన్నింటినీ కూడా ప్రభుత్వం ప్రశ్నించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా బీఆర్కే న్యూస్ నుంచి ఈ కథనం వెలువడిన నేపథ్యంలో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ గనుల శాఖలో ఒక సంచలనం రేకెత్తించింది. అన్ని జిల్లాల్లో కూడా ఈ సహజ సంపదలకు సంబంధించి, రాయల్టీ వసూలుకు సంబంధించి ఒక ప్రైవేట్ సంస్థలకు జిల్లాల వారీగా పూర్తిగా వైసీపీ ప్రభుత్వం తమకు కావాల్సిన అనుచరులకు అందరికీ కూడా కట్టబెట్టడం జరిగింది. అయితే కట్టబెట్టిన నేపథ్యంలో ఒప్పందాలు చేసుకున్న విధంగా కూడా ప్రభుత్వానికి ప్రతి నెలా చెల్లించాల్సిన ప్రభుత్వ రాయల్టీని ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు ఉన్నారో ప్రైవేటు వ్యక్తులు తమ జోబులు నింపుకున్నారు కానీ ప్రభుత్వానికి చెల్లించలేదు. మరి దీంతో ప్రభుత్వానికి దాదాపుగా 13 జిల్లాల్లో కూడా దాదాపు 100 కోట్ల రూపాయలు ఈరోజు నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపు 83 కోట్ల రూపాయలు అమిగో సంస్థ కట్టాలని చెప్పి అధికారులే లిఖితపూర్వకంగా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు మిగిలిన జిల్లాల్లో కూడా ఏం జరుగుతోంది అసలు భూగర్భ గనుల శాఖలో, ఆయా జిల్లాల్లో ఈ రాయల్టీ వసూళ్లకు ప్రైవేట్ సంస్థలతో ఎవరెవరితో ఒప్పందం చేసుకున్నారు, ఎంత మొత్తాలు వసూలు చేశారు, ప్రభుత్వానికి ఎంత చెల్లించాలి అనే ఈ వివరాలన్నింటినీ కూడా ఈరోజు ప్రభుత్వం వివరాలు సేకరించే పనిలో పడింది. భూగర్భ గనుల శాఖ అందరికీ కూడా పూర్తిగా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రైవేట్ సంస్థలు చేసుకున్న ఒప్పందాలు ఎంతవరకు జరిగాయి, ఎంత మొత్తం చెల్లించాలి, మరి ఇప్పటి వరకు ఎంత చెల్లించారు, ఇవన్నిటి వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో తమకు అందజేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో 13 జిల్లాల్లో ఉన్న భూగర్భ గనుల శాఖ అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో రికార్డులన్నీ పరిశీలిస్తున్నారు. ఈ సంస్థకు సంబంధించి ఈ ప్రైవేట్ సంస్థలు ఏదైతే రాయల్టీ అసలు వసూలు చేసే వ్యవహారాన్ని, ఒప్పందాన్ని ఎవరు తీసుకున్నారు, అసలు ఇది ప్రభుత్వ రాయల్టీ వసూలు చేయడానికి ప్రైవేట్ వ్యక్తులకు ఏం సంబంధం, అసలు ఎలా నిర్ణయాలు తీసుకుంటారు, ఈ నిర్ణయాలకి ఎంతవరకు చట్టబద్ధం ఉంది, న్యాయబద్ధం ఉంది అనే వివరాల్లో కోణంలో కూడా ఒకవైపు ప్రభుత్వం జరుగుతుంది. ఇప్పటికే భూగర్భ గనుల శాఖ పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయి శాఖను పూర్తిగా మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ వివరాలన్నీ కూడా సేకరించి అక్రమార్కుల నుంచి డబ్బులు వసూలు చేయడంతో పాటు దీనికి బాధ్యులైన అధికారుల మీద కూడా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవిచంద్ర.